నిజామాబాద్ జిల్లా ప్రముఖ డాక్టర్ కీర్తిశేషులు డాక్టర్ అఖిలేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని అతని సతీమణి డాక్టర్ సవిత ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు హాజరై కీర్తిశేషులు డాక్టర్ అఖిలేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా డాక్టర్ సవిత డాక్టర్ శ్రీశైలం మాట్లాడుతూ గతంలో డాక్టర్ అఖిలేష్ చేసినటువంటి సేవలు మరువలేనివని ఇప్పుడు వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని కోరారు। ఈ కార్యక్రమంలో భాగంగా వైష్ణవి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు। కీర్తిశేషులు డాక్టర్ అఖిలేష్ గారి స్మరణార్థము మేడం సవితారాణి గారు ప్రతి సంవత్సరము మా రెడ్ క్రాస్ సొసైటీకి బ్లడ్ డొనేషన్ పెట్టించి దాదాపు తక్కువ కాకుండా 50 యూనిట్లు ప్రతి సంవత్సరము ఇది ఎండాకాలంలో మనకు రక్త కొరత అనేది ఏర్పడుతుంది। ఈ సమయంలో కూడా మనకి చాలా గొప్ప విషయము। వారికి మా రెడ్ క్రాస్ తరఫున కృతజ్ఞతలు అభినందనలు। అదేవిధంగా యువతకు ఇచ్చే సందేశం ఏంటంటే దయచేసి ముందుకు రండి, రక్తదానం చేయండి। తలసీమియా వ్యాధి పిల్లలకి రక్తం ఎక్కిస్తున్నాము, దానికోసము రక్త కొరత ఏర్పడుతుంది। ఎవ్రీ 20 డేస్కి రక్తం ఎక్కించాలి కాబట్టి రక్త కొరత తీర్చడానికి దయచేసి యువత వచ్చి రక్తదానం చేయాలని చెప్పేసి ఇటువంటి ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు వచ్చి 3 months కంప్లీట్ కాగానే మళ్ళీ ఒకసారి రక్తదానం ఏర్పాటు చేయాలని చెప్పేసి అఖిలేష్ గారికి సానుభూతి తర్వాత మనకి నివాళులు అర్పిస్తున్నాను। మేడం గారికి మరొకసారి సవితానండి, నేను వనం అఖిలేష్ గారి వైఫ్ అండి। సో తన బర్త్డే సందర్భంగా లాస్ట్ 3-4 years నుంచి మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది తన జ్ఞాపకార్థంగా మేము నిర్వర్తిస్తున్నాము। తనకి కూడా తనకి అంటే సర్జరీ అయినప్పుడు దాదాపు 105 యూనిట్స్ అవసరమైనాయండి। సో ఆ టైంలో ఒక ఆల్మోస్ట్ జస్ట్ 1 డేలో మాకు 105 యూనిట్స్ అరేంజ్ అయింది। సో అంటే ఒక ప్రాణాన్ని కాపాడాలంటే రక్తదానం అనేది దానికి ఇచ్చిన దానం ఒకటి లేదు। సో దాన్ని దృష్టిలో పెట్టుకుని తన బర్త్డేకి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాం। సో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చాలామంది యువత వాలంటీర్గా వచ్చి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు। సో ఈ విధంగా మేము మా హస్బెండ్కి నివాళులు అర్పిస్తున్నామండి। అండ్ బ్లడ్ డొనేషన్ అనేది సమాజానికి ఎంత ఉపయోగపడుతుందో అలాగే బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళు కూడా చాలా యూజ్ ఉంటుందండి। అంటే వాళ్ళకు కార్డియక్ ప్రాబ్లమ్స్ నుంచి, హార్ట్ అటాక్స్ నుంచి, క్యాన్సర్స్ బారి నుంచి వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది। అట్ ద సేమ్ టైం కొద్దిపాటి డిసిప్లిన్, సో ఒక సమాజానికి ఒక మంచి ఉపయోగపడే పని చేసామనే సంతృప్తి రెండు ఉంటాయండి। సో ఒకసారి బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత మళ్ళీ 2 to 3 months తర్వాత మళ్ళీ తిరిగి బ్లడ్ డొనేట్ చేయొచ్చండి। ఎవరైనా సరే 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు మధ్యలో ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉండి 50 కిలోల పైన ఉండి 12 గ్రాముల హీమోగ్లోబిన్ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్వచ్ఛంగా బ్లడ్ డొనేట్ చేయొచ్చండి। అంటే ఈ ప్రోగ్రామ్కి వచ్చి వాలంటీర్స్ ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను। I don't know.
వారికి మేనేజర్స్ పోయిన డిసెంబర్ స్టార్ట్ ఈరోజు కీర్తి శిష్యుడు డాక్టర్ అఖిలేష్ గారి స్మరణార్థము మేడం సవితారాణి గారు ప్రతి సంవత్సరము మా రెడ్ క్రాస్ సొసైటీకి బ్లడ్ డొనేషన్ పెట్టించి దాదాపు తక్కువ కాకుండా 50 యూనిట్లు ప్రతి సంవత్సరము ఇది ఎండాకాలంలో మనకు రక్త కొరత అనేది ఏర్పడుతుంది. ఈ సమయంలో ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. వారికి మా రెడ్ క్రాస్ తరఫున కృతజ్ఞతలు అభినందనలు. అదేవిధంగా యువతకు ఇచ్చే సందేశం ఏంటంటే దయచేసి ముందుకు రండి, రక్తదానం చేయండి. తలసీమియా వ్యాధి పిల్లలకి కూడా రక్తం ఎక్కిస్తున్నాము. దానికోసం రక్త కొరత ఏర్పడుతుంది. ఎవ్రీ 20 డేస్కి రక్తం ఎక్కించాలి కాబట్టి రక్త కొరత తీర్చడానికి దయచేసి యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని చెప్పేసి ఇటువంటి ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు వచ్చి 3 months కంప్లీట్ కాగానే మళ్ళీ ఒకసారి రక్తదానం శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పేసి అఖిలేష్ గారికి సానుభూతి తర్వాత మంచి వివరాలు అర్పిస్తున్నాను. మేడం గారికి మరొకసారి సవితానండి. నేను వనం అఖిలేష్ గారి వైఫ్ అండి. సో తన బర్త్డే సందర్భంగా లాస్ట్ 3-4 years నుంచి మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది తన జ్ఞాపకార్థంగా మేము నిర్వర్తిస్తున్నాము. తనకి కూడా తనకి అంటే సర్జరీ అయినప్పుడు దాదాపు 105 యూనిట్స్ అవసరమైనాయండి. సో ఆ టైంలో ఒక ఆల్మోస్ట్ జస్ట్ 1 డేలో మాకు 105 యూనిట్స్ అరేంజ్ అయింది. సో అంటే ఒక ప్రాణాన్ని కాపాడాలంటే రక్తదానం అనేది దాన్ని మించిన దానం ఒకటి లేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని తన బర్త్డేకి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాం. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చాలామంది యువత వాలంటీర్గా వచ్చి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. సో ఈ విధంగా మేము మా హస్బెండ్కి నివాళులు అర్పిస్తున్నామండి. అండ్ బ్లడ్ డొనేషన్ అనేది సమాజానికి ఎంత ఉపయోగపడుతుందో అలాగే బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకి కూడా చాలా యూజ్ ఉంటుందండి. అంటే వాళ్ళకు కార్డియక్ ప్రాబ్లమ్స్ నుంచి, హార్ట్ అటాక్స్ నుంచి, క్యాన్సర్స్ బారి నుంచి వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొద్దిపాటి డిసిప్లిన్, సో ఒక సమాజానికి ఒక మంచి ఉపయోగపడే పని చేసామనే సంతృప్తి రెండు ఉంటాయండి. సో ఒకసారి బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత మళ్ళీ 2 to 3 months తర్వాత మళ్ళీ తిరిగి బ్లడ్ డొనేట్ చేయొచ్చండి. ఎవరైనా సరే 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు మధ్యలో ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉండి 50 కిలోల పైన ఉండి 12 గ్రాముల హీమోగ్లోబిన్ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్వచ్ఛంగా బ్లడ్ డొనేట్ చేయొచ్చండి. అంటే ఈ ప్రోగ్రామ్కి వచ్చి వాలంటీర్స్ ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు వైష్ణవి హాస్పిటల్ మా ఫ్రెండ్ కొలీగ్ డాక్టర్ అఖిలేష్ జ్ఞాపకార్థంలో ఆయన జన్మదిన సందర్భంలో ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. రక్తదానం అనేది మహాదానం. ఆయనకు అవసరం పడ్డప్పుడు సుమారు 105 బ్లడ్ అండ్ బ్లడ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అవసరం పడింది. అన్ఫార్చునేట్గా కాపాడలేకపోయినాం. కానీ ఇతరుల ఎన్నో సందర్భాలలో రక్తదానం, రక్తం ఇచ్చినప్పుడు ఎన్నో ప్రాణాలని కాపాడినాం. ఆ విలువ అనేది మాకు తెలుసు కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఎవరిదైనా బర్త్డే కానీ జన్మదినం సందర్భంలో ఇలాంటి రక్తదానం చేయడం మంచిది. గట్టిగా పార్టీలు చేసుకొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం తప్ప వేరేది ఏమి ఉండదు. సో ఇది ఒక మంచి నావెల్ థాట్, మంచి అవకాశం. ఇతరులు కూడా ఇదే విధంగా వాళ్ళ
జన్మదిన సందర్భంలో రక్తదానం చేయండి. మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్లో తలసీమియా వార్డు కూడా మేము ఒకటి స్టార్ట్ చేశాము. దాంట్లో ప్రతి 21 రోజుకి పిల్లల్లో రక్తం అవసరం పడుతుంది. ఇలాంటి రక్తదానం చేసిన వాళ్ళ వల్ల వాళ్ళ ప్రాణాలని కాపాడుతున్నాము. సో రిక్వెస్ట్ నిజామాబాద్ పబ్లిక్కి రక్తదానం చేయండి. ఇట్లాంటి సందర్భాలలో చేస్తే అది మంచిది, తర్వాత మంచి ఉపయోగపడుతుంది, ఒక ప్రాణదాత తయారవుతుంది. కాబట్టి రక్తదానం మహాదానం. ఓకే మేడం. నేను డాక్టర్ కె సవితారానండి, డాక్టర్ వనం అఖిలేష్ వైఫ్ అండి, వైష్ణవి హాస్పిటల్. తను చనిపోయి దాదాపు 3.5 years అవుతుందండి. తను జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం తన బర్త్డే రోజు మేము ఈ బ్లడ్ కోర్స్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహిస్తాము వైష్ణవి హాస్పిటల్లో. దాదాపు మనకి ఇక 35 to 40 యూనిట్స్ ఎవ్రీ ఇయర్ మనం కలెక్ట్ చేసుకుంటామండి. అంటే తనకి మేము ఈ విధంగా తనకి బర్త్డే విషెస్ కానీ నివాళులు కానీ సమర్పిస్తున్నాము. చాలామంది అంటే జస్ట్ ఒక సింగిల్ మెసేజ్తో చాలామంది వచ్చి వాలంటీర్స్ బ్లడ్ డొనేట్ చేస్తున్నారండి. సో తనకి ఈ బ్లడ్ డొనేట్ చేయడం మూలంగా ఒక ప్రాణాన్ని కాపాడే వాళ్ళు ఉంటాము. సో ఏ విధంగా సహాయం చేయలేని వాళ్ళు ఈ బ్లడ్ డొనేషన్ ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ డోనర్స్ కాదు, వాలంటీర్స్, కాబట్టి చాలా హెల్తీ బ్లడ్ మనకి అవైలబుల్ అవుతుందండి. సో ఈ ప్రోగ్రామ్కి సహకరించిన రెడ్ క్రాస్ సొసైటీకి, తర్వాత మా స్టాఫ్కి, సునీల్కి మనస్ఫూర్తిగా నేను తెలుపుకుంటాను. ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. కొంచెం బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత కొద్దిపాటి రెస్ట్, ఒక 2 to 3 లీటర్స్, సమ్మర్ కాబట్టి 2 to 3 లీటర్స్ లిక్విడ్స్ తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకున్నట్టయితే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావండి. ఎవరైనా సరే 15 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉండి ఆరోగ్యంగా ఉండి 50 కిలోల పైన ఉండి 12 గ్రాముల హిమోగ్లోబిన్ ఎవరైనా సరే బ్లడ్ డొనేట్ చేయొచ్చు. సో అంటే ఈ మంచి కార్యక్రమం కోసం స్వచ్ఛందంగా వచ్చిన ఈ యువతకందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇచ్చే వాళ్ళు మిగతా వాళ్ళు జర బయట వేడి బాగా అవుతుంది. మీరు కూడా